ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారి దర్శనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి తమ కుమారుడు మార్క్ శంకర్ క్షేమంగా బయటపడడంతో భారత్ వచ్చిన వెంటనే ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కు తీర్చుకున్నారు. తన తలనీలాలను వెంకన్నకు సమర్పించుకున్నారు. క్రిస్టియన్ అయిన అన్నా లెజ్నోవా ఆలయ నియమ నిబంధనలు పాటిస్తూ డిక్లరేషన్ ఇచ్చి హిందూ సంప్రదాయాలు ఆచారాలను పాటిస్తూ శ్రీవారికి మొక్కు చెల్లించుకున్నారు. తన కొడుకు పేరు మీద నిత్యాన్నదానం కోసం 17 లక్షల విరాళాన్ని అందజేశారు. అంతేకాకుండా భక్తులతో కలిసి నిత్యాన్నదానంలో పాల్గొన్నారు. అయితే కొందరు ఆకతాయిలు మాత్రం అన్నా లెజ్నోవా తీరుపై నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. క్రిస్టియన్ అయ్యుండి తిరుమలకు రావడమేంటి, తలనీలాలు ఇవ్వడమేంటి అంటూ కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నా లెజ్నోవాను విమర్శిస్తున్న వారిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీనియర్ హీరోయిన్ విజయశాంతి సీరియస్ అయ్యారు. ట్రోల్ చేస్తున్న వారిపై తన అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికపై తరచుగా సమకాలీన అంశాలపై వార్తలపై స్పందించే ఈమె తాజాగా అన్నా లెజ్నోవాను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. దాంతోపాటే అన్నాను ట్రోల్ చేసిన వారిపై అసహనం వ్యక్తం చేశారు. దేశం కాని దేశం నుంచి వచ్చి వేరే మతం అయినప్పటికీ హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవాపై కొందరు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత అసమంజసం అంటూ తన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు విజయశాంతి. సంప్రదాయాన్ని గౌరవించిన అన్నా లెజ్నోవాను కూడా ట్రోల్ చేసిన వారిని తప్పు అని చెప్పక తప్పడం లేదంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు ఈ డేరింగ్ స్టార్.